రోజుల్లో హెవీ డైలాగ్స్ రాసిన అవి ప్రేక్షకులందరికీ అర్థమయ్యేవి. అంటే లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా ప్రేక్షకులు దాన్ని బాగా రిసీవ్ చేసుకునేవారు. అలాగే చిత్రాలు కూడా విజయవంతమయ్యేవి. రాను రాను భాషకి భ్రష్టు పట్టిస్తున్నారు అనిపిస్తోంది సినిమాల్లో. అంటే అది మరి తెలుగు భాషలో పలికే విధానంలోనే మార్పు తెచ్చి తెలుగు భాషకు తెగులు పట్టిస్తున్నారు. దీని గురించి మీ కామెంట్స్ ఏమిటండి? మీరన్న మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తానండి. కాకపోతే ఒకటేంటంటే సినిమా అనేది సమాజానికి అద్దం లాంటిదండి. సమాజం ఎలా ఉంటే దాని ప్రతిబింబం సినిమాలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరన్న ఈ మార్పు సర్వే సర్వత్రా వచ్చింది, ఒక్క సినిమాలోనే కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళి చూడండి, జనం మాట్లాడుకునే భాషలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎంత వల్గారిటీ అంటే భాషలోనే కాదు, మనిషి ప్రవర్తనలోనే ఒక దిగజారుడుతనం కనిపిస్తోంది ఇప్పుడు వెనకటి కంటే, ఒక 50 సంవత్సరాల క్రితం కంటే. అదే సినిమాల్లో కూడా ప్రతిబింబిస్తోంది అనమాట అండి. ఇదివరకు మరి మనుషులు మనసులో మంచితనం మాత్రమే ఉన్నప్పుడు మంచి భాష వినిపించేది, మంచి చిత్రం కనిపించేది. ఇప్పుడు మనిషిలోనే మార్పు వచ్చింది. ఎన్ని మనం ప్రతిరోజు పేపర్ చూస్తున్నప్పుడు ఎటువంటి అరాచకాలు మనం చూస్తున్నాం, అవే సినిమాల్లో ప్రతిబింబించడం జరుగుతుంది. అది సమర్థనీయం కాదు. ఆ కారణం ఒకటైతే, మరో కారణం ఏంటంటే పరభాష నటుల రాక ఒకటి తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు తెలుగు భాష కొంత భ్రష్టపడ్డానికి కారణం అండి. నటులు మన దగ్గర లేక కాదు, నటుల కొరత మనకి ఉండి కాదు. మన తెలుగు వాళ్ళలో కూడా అత్యద్భుతంగా నటించగలిగిన నటీనటులు చాలా మంది ఉన్నారండి. కానీ మన తెలుగు నిర్మాతకు ఎందుకో ఒక మోజు, ఒక గ్లామర్, పరభాష నటుల్ని తెచ్చి నటింపజేస్తే బాగుంటుందని. సరే, నటీమణుల కొరత అంటే అది కొంతవరకు ఒప్పుకోవచ్చు. కొంతవరకు నటీమణులు మనకి తెలుగులో తక్కువేమని. అయినా ఇంకా ప్రయత్నిస్తే దొరకరు అని నేను నమ్మను. డెఫినెట్గా దొరుకుతారు. ప్రయత్న లోపం వల్ల ఇది జరుగుతుంది. విలన్, కమెడియన్ ఇటువంటి వేషాలు వేసిన వాళ్ళని కూడా పరభాష నుంచి ఇంపోర్ట్ చేయడం అన్నది చాలా పొరపాటు నా ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే భాష లోపభూయిష్టంగా తయారవుతోంది. మొదట్లో వచ్చిన పరభాషా నటులకి మన తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్పేవారు. కానీ ఇప్పుడు వాళ్లే డైలాగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఉదాహరణకి అమరీష్ పురి, సో ఆ విధంగా పరభాషా నటుల రాక వల్ల భాష కొంత లోపభూయిష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల అక్షరాల్లో చాలా మార్పులు వచ్చాయండి. సా, జా, జా, ఝా ఇటువంటివన్నీ ఒకే అక్షరం అయిపోతున్నాయి. సా, చ, చాలు మూడు ఒకే లెటర్ అయినాయి. అలాగే జా, ఝా, జాలు మూడు ఒకే. అదే సినిమాలో కూడా ప్రతిబింబిస్తుంది అనమాట. ఈ నటులు, కొత్తగా వస్తున్న నటులు పలకలేరు. వాళ్ళు పలకపోవడం వల్ల ఏమంటారంటే, ఎందుకు ఒత్తులు పలకాలి, ఒత్తులు పలకాలి ఏదైనా రూల్ ఉందా, లేదా ఈ పాత్రలన్నీ ఒక కమ్యూనిటీకి చెందినవా, ఎందుకు స్పష్టంగా పలకాలి అనే కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి కొంత నటినటులకు జారితీశారు. ఇది మరీ పెద్ద సైజ్ అయిపోయిందండి, కాస్త చిన్నది కావాలి. ఇస్తాగాని చూడమ్మా, చిన్నది కాదు చిన్నది. చాచా జజ్జాలో చా, యారాలావాశేషాలో సా కాదు. చిన్నది కాదు, చిన్నది. ఏదానండి? చిన్నది. అది. రిపీట్. చిన్నది. పర్ఫెక్ట్లీ రైట్. రామకృష్ణ, కొనడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తే ఎలాగయ్యా? నువ్వు నా కుట్ర అక్కర్లేదు, వెళ్ళు, వేరే పని చూసుకో. అది కాదు సార్, తెలుగు భాష. ఏం మాట్లాడుకు, వెళ్ళు వెళ్ళు. అప్పటికే నేను మెలుగానే ఆడుతున్నాను రా. వాడు వెనకమాల నుంచి వచ్చి బండిని గుర్తించాడు. చూడండి మాస్టరు, వెనకమాల అనేది తప్పు మాట. వెనకాల అనాలి, వెనకమాల కాదు. ఏదనండి? ఇదిగో నరసింహం, నువ్వు ఈ కుర్రోడిని పెట్రోల్ పోయడానికి పెట్టుకున్నావా, మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా? ముందు ఇతను మెడపడి బయటికి ఎటు. బాబు, బిల్ ఇవ్వు. ఈ బిల్ ఎంతో చెప్పండి. ₹3.80. ఆ మాట అర్థమయ్యేలా రాయమనండి. రామకృష్ణ, ఏమిటయ్యా ఈ రాయటం? అంటే ₹3.80. నువ్వు నాకు అక్కర్లేదు, అక్షరాలు రాసేవాడు అక్కర్లేదు, అంకెల్లో వేసేవాడు చాలు. కానీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. గతంలో నాగేశ్వరరావు, రామారావు గారు, జగయ్య గారు వంటి నటులు వారి ఉచ్చారణ ఎంత బాగుండేదో, భాష స్పష్టంగా వినిపించేది. ముందు ముఖ్యం ముఖ కవళిక బాగుండాలి సినిమాలో, తర్వాత వినిపించేది క్లియర్ గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. రాను రాను ఈ వస్తున్న అనేక మార్పులు దృష్ట్యా ఇప్పుడు నేను చెప్పిన 3-4 మార్పుల వల్ల భాష మీరు అన్నట్టుగానే
భ్రష్టు పట్టింది తెలుగు భాష. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొక ట్రెండ్ మొదలైందండి. రిటర్న్ డైలాగ్ గా ఎందుకు ఉండాలి, స్పోకెన్ వర్డ్ లాగా ఎందుకు ఉండకూడదు అని. ఆత్రేయ గారు మాటని పాటలాగా, పాటని మాటలాగా రాసేవారని పేరు. వారు ఒక డైలాగ్ రాస్తే దాంట్లో రథం ఉంటుంది, దాంట్లో ప్రాస ఉంటుంది. అసలు ఈ ప్రాస, రథము, లయ ఎందుకు మొదలయ్యాయంటే ఓ డైలాగ్ ఈజీగా ఎదుటి మనిషి గుండెల్లోకి వెళ్ళడానికి. పద్యానికి ఎందుకు ఎతిప్రాసలు పెట్టారు పెద్దవారంటే ఆ పద్యం యొక్క ధారణ ఎక్కువ పెరుగుతుంది ఎతిప్రాసలు ఉండటం వల్ల. అదేవిధంగా డైలాగ్ కూడా అవతల మనిషి మాట అంటే ఏమిటంటే ఒక హృదయం నుంచి ఇంకో హృదయానికి ప్రసారం. సో అది ఎదుటి మనిషి హృదయంలో హత్తుకోవాలి అంటే దానికి తాళం ఉండాలి, లయ ఉండాలి, ప్రాస ఉండాలి. అవి ఇప్పుడు పోయి స్పోకెన్ ఏరా ఎప్పుడొచ్చో, పొద్దునే వచ్చాను రా, ఏం చేస్తున్నావు, ఇట్లా ఇవి మామూలుగా బయట మాట్లాడుకునే మాటలు ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాయి. ఇది ఒక కొత్త ట్రెండ్ అంటున్నారు. అంటే ఇది తప్పనో లేదా పాతది ఒప్పనో నేను చెప్పడం కాదు, వస్తున్న మార్పు కారణాలు ఇవి. సో స్పోకెన్ వర్డ్ ఇప్పుడు డైలాగ్ కింద అయిపోయింది రిటర్న్ డైలాగ్ కంటే. సో డైలాగ్ అనేది గుండెని తాకే విధంగా ఉండాలి. తప్పకుండా డైలాగ్ అనేది గుండెని తాకే విధంగా ఉండాలి. అది ఒక కవి తన భావాన్ని వాచ్యంగానే చెప్పగలరు కదా, ఎదురు మనిషిలోకి ఎలా ప్రవేశపెట్టగలరు. అన్ని ఎక్స్ప్రెషన్ ద్వారా సాధ్యం కాదు. సాత్వికాభినయం అన్నిటికీ పనిచేయదు. కేవలం వాచికం వల్లే తను అనుకునే ఒక ఎక్స్ప్రెషన్ ఎదుటి మనిషిలోకి ప్రవేశపెట్టగలరు. ఇది ఎదుట ఉన్న ఒక మనిషి గుండెలోకి ప్రవేశపెట్టడం కాదు సినిమా అన్నది. లక్షలాది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయాలి. అంటే కొందరు దాంట్లో చదువుకున్న వారు ఉంటారు, కొందరు విద్య లేని వారు ఉంటారు, కొందరు పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పెద్దవారు, వయోవృద్ధులు ఉంటారు. సో అందరి హృదయాలను ఒకేలాగా తాకేలా చేయాలి. అందుకని డైలాగ్ రైటింగ్, మాటలు రాయటం అంటే మాటలు కాదండి, అనుకునేంత తేలిక కాదు. అది హృదయాన్ని స్పృశించేలా ఉండాలి మాట. మన లబ్ధ ప్రతిష్ఠులైన అందరూ రచయితలు ఆ విధంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు వారి బాణీ తప్పు, మేము ఇలాగే రాస్తాం, ఇదే రాయటం కరెక్ట్ అని కొత్త తరం అంటున్నప్పుడు మరి అది ఒక సందిగ్ధావస్థ. ఎవరిది నిజమో ఎవరిది నిజం కాదో తెలుసుకోవడం కష్టం. అలాగే నేను పాత్రలు చాలా గొప్పది అని అంటున్న ఉద్దేశం కాదండి. పురాణం ఇచ్చేవన్న సాధు సర్వం అంటారు. పురాణం అంటే పాతది అని, పురాణం అంటే మన హరికథ ఇట్లా దేవుడి గాథ అని కాదు, ప్రాచీనమైనది. ప్రాచీనమైనది ప్రతిదీ గొప్పది కాదు, అలాగే నవీనమైనది ప్రతిదీ చెడ్డది కాదు. ఈ నవీనమైన వాటిల్లోనూ మంచి ఉన్నాయి, ప్రాచీనంలోనూ చెడు ఉంది. ఆ చెడును విసర్జించి ఈ మంచిని తీసుకుంటేనే మనం మంచి రచనలు చేయగలం, మనిషి ప్రవర్తన కూడా మంచి వైపు మొగ్గు చూపుతుంది. సామాన్యంగా సంభాషణలు రాసేటప్పుడు ముఖ్యంగా మీరు పాత్రలను దృష్టిలో పెట్టుకొని రాసేవారా, లేకపోతే ఆ పాత్రను ధరించే కళాకారులను దృష్టిలో పెట్టుకొని మీరు సంభాషణలు రాసేవారా? పాత్రను దృష్టిలో పెట్టుకుని లేదా కథాంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాయటం అన్నది బెస్ట్ వే అండి. అది మంచి పద్ధతి డైలాగ్ రాయటం అన్నది. ఈ ఇల్లంతా సొంతం అయిపోయనే. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా? వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా? ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా? రారా? వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా? లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరు నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాడు చూసుకున్నారు. ఓ మహానుభావా, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని ఉంటాము. నన్ను విసిరించుకో. లోపలంటే వీడెక్కడ దొరికానండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. అది ఎక్కడ వెళ్తావు? ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను. నీ దుప్ప దేగ ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన. కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో ఈడవడండి బాబు. ఏమండి నువ్వొచ్చావా? ఇప్పుడే ఒకటి చెల్లాడు. నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసుకుందాం. కాదా? ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేనివ్వండి. నన్నెవ్వరూ ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండండి, కొంచెం వీడు పరిపెట్టిస్తా. ఏంటయ్యా పరిగెడుతున్నావు? రోడ్డు మీద కానీ ఊరికా?
రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉచ్చునేనా పనుందా? పనుందన్నా, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్దామండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అర్జెంట్ వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి. వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్నలు వేయకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు. వదిలేయండి.